2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యవసరం కాదు అత్యవసరం కంటే తక్కువ వచ్చినాయి, 240 వచ్చినాయి. కూటమిగా 292 వచ్చినాయి, తర్వాత మిగతా వాళ్ళ మొత్తంతో కలిపి 305 వచ్చినాయి. కాబట్టి అది ఇక ఇప్పుడు ఒక్కసారి ఇది బిగిన్ అయిందంటే, దాంతోపాటు కాంగ్రెస్ సీరియస్గా ఎఫర్ట్ పెట్టడం, అందరూ సీరియస్గా ఎఫర్ట్ పెట్టడంతో ఇక డౌన్ఫాలు, ఇక నెక్స్ట్ ఏరియాల్లో ఎన్డీఏ పటిష్టతను తగ్గిస్తారు. గ్రౌండ్ లెవెల్లో ఇక విజయాలు ఎట్లా ఉంటాయి, అందులో మహారాష్ట్ర అతుకులు బొంత గొడవ ఉంది, హర్యానా ఆల్రెడీ చేస్తున్నది, అందులో ఈ 2 చోట్ల పాలన చేస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఇష్యూస్ ఉంటాయి. అట్లాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందో, కాశ్మీర్ ఎట్లా గెలవడం కష్టం, జార్ఖండ్లో వచ్చేటప్పటికి అతను అరెస్ట్ చేశారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో, ఇవన్నిటి ఇంపాక్ట్తో గెలుపోవటములు కొంచెం ట్రబులే. వరుసపెట్టి ఓడిపోతే అప్పుడు మిత్రపక్షాలైనటువంటి జేడీయూ కానీ తెలుగుదేశం కానీ ఎట్లుంటుందో అన్నటువంటిది ఆ రోజున నేను చాలా క్లియర్గా మాట్లాడినటువంటి సందర్భం. అయితే వీళ్ళు చాలా కష్టపడి సాధించినటువంటిది, ఓ పక్కన జార్ఖండ్లో ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షం వీళ్ళు అయ్యారు, అలాగే వన్ సైడెడ్ విక్టరీ రానిలేదు, కాశ్మీర్లో ఓడిపోయిన వన్ సైడెడ్ విక్టరీ రానిలేదు, ప్రధాన ప్రతిపక్షం బీజేపీకే వచ్చింది. ఇది 2 ఒక ఎత్తు అయితే, మహారాష్ట్రలో ఘన విజయం, హర్యానాలో కూడా ఘన విజయం, ఇది భారతీయ జనతా పార్టీకి ఊపు తెచ్చింది. ఇప్పుడు ఇక బీహారు, బెంగాల్, బీహార్లో ఎఫర్ట్ ఒక ఆస్పెక్టు, బెంగాల్ మరొక ఆస్పెక్ట్, ఒరిస్సా సుదీర్ఘమైనటువంటిది, అసలు బీజేపీ ఇంపాసిబుల్ అన్న చోట గెలుచుకొచ్చారు, త్రిపుర ఒకప్పుడు ఇంపాసిబుల్ అనుకున్నటువంటి చోట్ల గెలుచుకొచ్చారు. అట్లాగా బెంగాల్ని కైవసం చేసుకోవాలన్నటువంటి దిశగా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.